హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్ట్ బేస్ మీద 33 పోస్టులు అయితే వచ్చాయి. సో కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా ఇందులో మీకు సాలరీస్ కానీ టైమింగ్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వస్తాయి కాబట్టి ఈ జాబ్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఈ టెంపరీ పోస్టులు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి, అలాగే సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి ఈ ఫుల్ నోటిఫికేషన్ ని మనం వీడియోని చివరి వరకు చూస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు రిక్రూట్మెంట్ అన్న ఆప్షన్ లో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ 33 కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ పర్సనల్ అండర్ వేరియస్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ ఎట్ ఇది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఇది అడ్వర్టైజ్మెంట్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబని, డెహ్రాడూన్. సో ఇక్కడైతే ఈ ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ డిపార్ట్మెంట్ అయితే ఉంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి మనకి 33 కాంట్రాక్ట్ పొజిషన్స్ ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్స్. డూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఆల్ సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ షెల్ బి అడ్రస్డ్ బై పోస్ట్ only to the nodal officer, research recruitment and placement cell, wildlife institute of India, చంద్రబని, దెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఇక్కడ మీకు డీటెయిల్ గా చూస్తే ఇది బై పోస్ట్ పంపించేది, ఆన్లైన్ లో కాదు. ఇది 5th జూన్ వరకు మనకి టైం ఉంది. మీరు ఆన్లైన్ లో చేయడానికి కాదు, ఇది ఆఫ్లైన్ లో పోస్టల్లో పంపించడానికి. సో ఇమీడియట్లీ ఎవరైతే చూస్తారో మీకు క్వాలిఫికేషన్ ఇవన్నీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోగలరు. ఇక అక్కడ మీకు పోస్టులు ఎన్ని ఉన్నాయి అసలు డీటెయిల్ గా చూద్దాం. మనం టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ లో మనం పని చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సో ప్రాజెక్టు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. మమాలియన్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ అక్రాస్ ప్రొటెక్టెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్స్కేప్స్ అని ఇచ్చారు. ఇక్కడ అంటే టైటిల్ ఆఫ్ ప్రాజెక్ట్, అది సీరియల్ నెంబర్ 1. ఇది పొజిషన్ ఏముందంటే ప్రాజెక్ట్ అసోసియేట్. ఇది సిఎస్ఐఆర్ PA1 అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటారు, లేదా ప్రాజెక్ట్ అసోసియేట్ అంటారు. ఇది సిఎస్ఆర్ఐ. సో సిఎస్ఆర్ఐ గురించి కూడా ఇంతకుముందు నేను చాలా పోస్టులు వేశాను. ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఒకటైతే ఉంది, ఒక పోస్ట్ ఉంది. శాలరీ వచ్చేసి 31,000 వస్తుంది, ప్లస్ HRA కూడా ఇస్తారు. ఇది ఎవరికంటే నెట్ కానీ లేదంటే గేట్ కానీ పాస్ అయిన వాళ్ళకి, అది లేకపోతే 25,000 ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్. ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసి 1 year ఉంటుంది, దాని కంటిన్యూషన్ కూడా ఎక్స్టెండెడ్ అని ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మాస్టర్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇన్ నేచురల్ సైన్స్ అంటే వైల్డ్ లైఫ్ కానీ వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ, ఎకాలజీ, మెరీన్ సైన్సెస్, మెరీన్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇవి ఉండాలి. ఇక డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే వర్క్ ఏముంటుందంటే క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ హెరాస్ క్లైమేట్ కండిషన్ క్యారింగ్ అవుట్ ఎకలాజికల్ సర్వే, డేటా అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ రిపోర్ట్ రైటింగ్. ఇది వర్క్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ ప్రాజెక్టు సీరియల్ నెంబర్ చూద్దాం. ఇది కూడా సేమ్ మేఘాలయన ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ SPA అంటారు దీన్ని. ఒక పోస్ట్ అయితే ఉంది, దీనికి 42,000 ఇస్తారు. HRA ఉంటుంది. ఏజ్ లిమిట్ 35 years, ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 year. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అలా లేదు డైరెక్ట్ PhD ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, డాక్టరల్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెంబర్ 3 ఇది అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ స్పెసిఫిక్ అండ్ ఇదంతా ఇచ్చారు. ఇది వచ్చేసి హిమాలయ రీజియన్ లో అయితే ఉంటుంది.
ఇది కూడా పిఏ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి కూడా 31,000 ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. గేటు నెట్ ఉంటే, లేకపోతే 25,000 ఇస్తారు. ఇక ఏజ్ లిమిట్ 35 years. 1 year జనరల్ గా జాబ్ ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత సేమ్ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రాజెక్టు సీరియల్ నెంబర్ 4లో వచ్చేసి ఇది కూడా హిమాలయాల్లో ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది. 42,000 ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. 40 years ఇచ్చారు. 1 year మనకి ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఇక మనకి ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే సీరియల్ నెంబర్ 5లో కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ ఇచ్చారు. మనకు పోస్ట్ ఉంది. 37,000 ఇస్తారు. గేట్ గా నెట్ ఉంటే, లేదంటే 30,000 ఇస్తారు. ఏజ్ లిమిట్ 35 years, 8 months అయినా ఇచ్చారు ఇక్కడ. తర్వాత బిఎస్సి డిగ్రీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 4 years బిఎస్సి డిగ్రీ ఉండాలంట. అంటే వైల్డ్ లైఫ్ కానీ దానికి సంబంధించింది కానీ, ఆర్ మాస్టర్ డిగ్రీ. ఇంకా సీరియల్ నెంబర్ 6లో వచ్చేసి ఇది ఒడిశాలో అయితే ఉంది. దీని పోస్ట్ వచ్చేసి పిఏ. సో ఇది పోస్ట్ నంబర్ ఆఫ్ పొజిషన్ కూడా ఒకటే ఉంది. ఇది సి టోటల్ ఎకాలజీ చేసి ఉండాలంటున్నారు. ఇక్కడ అదే ఇచ్చేసారు డైరెక్ట్. సో 37,000 ఇస్తారు, 30,000 ఇస్తారు. 35 సంవత్సరాలు ఏజ్ లిమిట్. 3 years ప్రాజెక్ట్ ఉంది. దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి. అలా సీరియల్ నెంబర్ 7 వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది కూడా ఒడిశాలోనే ఉంది. ఇది జియోమోర్ఫాలజీ అని ఉంది పోస్ట్ అయితే. సేమ్ 37 ఇస్తారు, 30 హెచ్ఆర్ఏ ఇస్తారు. 35 years ఏజ్ అయితే ఉంది. 3 years ప్రాజెక్ట్ ఇది. ఇది కూడా మాస్టర్ డిగ్రీ ఉండాలి. అలాగే సీరియల్ నెంబర్ 8 సైన్స్ కమ్యూనికేషన్ లో ఉండాలి. ఇలా టోటల్ గా సీరియల్ నెంబర్ 9 ఇది అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అన్నారు. పోస్ట్ ఒకటి ఉంది. అంటే అకౌంటెంట్. దీనికి 24,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. 1 year ఉంటుంది. ఇది ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇచ్చారు. సో 10 ఇచ్చారు. ఇది కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్. సేమ్ 50 years ఇచ్చారు దీనికి కూడా. సో ఇది వచ్చేసి అండమాన్ నికోబార్లో అయితే ఉంది. అలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ ఫీల్డ్ వర్కర్ 2 పోస్ట్ అయితే ఉన్నాయి. 24,000 ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ ఇస్తారు. 1 year కోర్సు, 1 year డ్యూరేషన్ ఉంటుంది. 50 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇది కూడా అండమాన్ నికోబార్. ఇది క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ వైల్డ్ లైఫ్ సైన్స్ చేసి ఉండాలి. సేమ్ అలాగే మీరు సీరియల్ నెంబర్ గా చూస్తే చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు. అలాగే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు డైరెక్ట్ అప్లై చేయడమే ఇది. సో కంప్లీట్ డీటెయిల్ ఇవి చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో. అంటే సింగిల్ డీటెయిల్ గా ఇచ్చారు మనకి. ఇక జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫస్ట్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఈ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా చదువుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ ఇచ్చారు. బై పోస్టే దీన్ని పంపించాలి. సో ఈ పోస్ట్ లో మీరు 5వ తారీఖు వరకు పంపించాలి. ఇక అప్లికేషన్ ఫీ 500 రూపాయలు అయితే కట్టాలి. అది జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఇది ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ 100 రూపాయలు ఇచ్చారు. ఓన్లీ ఓసీ వాళ్ళకి జనరల్ కేటగిరీ 500 ఉంది. ఇక ఇక్కడ ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ బట్ షెల్ హ్యావ్ టు పే 100 rupees. ఓకే, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ద సేమ్ షెల్ బి పేయబుల్ త్రూ ఆన్లైన్. ఈ అకౌంట్ లోకి వెయ్యాలి అని ఇక్కడ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఇక్కడ ఫీల్డ్ ల్యాబ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కేటగిరీకి మార్క్స్ ఎట్లా ఉంటాయి ఏంటని ఇచ్చారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి ఎలా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందని. సో కంప్లీట్ డీటెయిల్స్ అది ఇది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో మీరు కంప్లీట్ గా దీని లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.